మౌనమేలనోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి మన ప్రయాణం ఆన్ ఎయిర్‌లో 4వ ఎపిసోడ్ 'ద బ్యాకప్ రికార్డింగ్'. కొన్ని మాటలు మనకప్పుడే అర్థం కావు. వాటి అర్థం కొంత సమయం తర్వాత తెలుస్తుంది. నిన్న మేనేజర్ నాతో అన్న మాట కూడా అలాంటిదే. నిహారిక కూడా మొదట అబద్ధమే చెప్పింది. ఆ మాట నిన్న రాత్రంతా నా తలలోనే తిరుగుతుంది. నిహారిక ఏం అబద్ధం చెప్పింది? ఎవరికి చెప్పింది? ఎందుకు చెప్పింది? ఈరోజు స్టేషన్కి వెళ్ళగానే మొదట మేనేజర్ సార్తో మాట్లాడాలి అనుకున్నాను. ఆయన క్యాబిన్ బయటే కనిపించారు. నన్ను చూసి గుడ్ మార్నింగ్ అన్నారు. నేను కూడా గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. అక్కడితో ఆగిపోకుండా నిన్నటి విషయం గురించి అడగాలి అనుకున్నాను. కానీ ఏదో తెలియని హెసిటేషన్. చివరికి ధైర్యం చేసి అడిగాను. ఆయన ముఖంలో వచ్చిన మార్పు చాలా చిన్నదే, కానీ నేను గమనించాను. కొద్దిసేపు నన్ను చూసి ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు అన్నారు. అంతే. అక్కడితో కాన్వర్సేషన్ అయిపోయింది. నాకప్పుడు ఒక విషయం అర్థమైంది. నిహారిక గురించి ఎవరు మాట్లాడకూడదని కాదు, ఎవరైనా మాట్లాడితే ఏదో బయటపడుతుందని అందరూ భయపడుతున్నారు. ఆ రోజు మొత్తం నాకు పని మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు. నిన్న దొరికిన రిజిస్టర్, అందులో ఉన్న ట్రాన్స్మిషన్ లాస్ట్, మేనేజర్ సార్ మాట, అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్నట్టుగా అనిపించాయి, కానీ కనెక్షన్ ఏంటో మాత్రం అర్థం అవ్వలేదు. సాయంత్రం టెక్నికల్ రూమ్కి వెళ్ళాను. నాకు ఒక చిన్న ఆడియో ఫైల్ కావాలి. అక్కడ ఓల్డ్ కంప్యూటర్స్, హార్డ్ డ్రైవ్, సీడీస్, చాలా సంవత్సరాల రికార్డింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోల్డర్ చూస్తూ ఉండగా ఒక ఫోల్డర్ కనిపించింది. ఆర్కైవ్ బ్యాకప్ జూలై అని ఉంది. నేను ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాను. అందులో చాలా ఫైల్స్ ఉన్నాయి. జూలై 10th, జూలై 11th, జూలై 12th, ఇలా జూలై 15 దగ్గరకు వచ్చాను. అక్కడ ఒక ఫైల్ కనిపించింది. 15 జూలై నైట్ షో బ్యాకప్. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నేను ఆ రిజిస్టర్లో చూసిన డేట్ ఇదే, 15 జూలై. టైం 2:47 AM to 3:12 AM. నేను ఆ ఫైల్ని చూస్తూ కొన్ని సెకండ్స్ ఆగిపోయాను. ఇది వినకూడదేమో అనిపించింది, కానీ ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళలేకపోయాను. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను, ప్లే చేశాను. ఎప్పట్లాగానే మొదట కొంచెం స్టాటిక్, తర్వాత ఒక ఫెమిలియర్ వాయిస్. హాయ్, నేను మీ నిహారిక. అదే వాయిస్ నేను మొదట క్యాసెట్లో విన్న వాయిస్. చాలా కామ్గా ఉంది. ఆమె ఆ రాత్రి కూడా మామూలుగానే షో చేస్తుంది. లిజనర్స్కి మెసేజెస్ చదువుతుంది, సాంగ్స్ గురించి మాట్లాడుతుంది, చిన్న చిన్న జోక్స్ వేస్తుంది. అసలు ఆమె చివరి షో అని ఎక్కడా అనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత క్లాక్ సౌండ్ వినిపించింది. 3 AM. ఆమె వాయిస్ కొంచెం స్లో అయింది. మనం ఇంకొక పాట వినే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ తర్వాత కొన్ని సెకండ్ సైలెన్స్. ఇప్పుడే నా స్టూడియో దగ్గర ఎవరో వచ్చినట్టు అనిపించింది. నేను హెడ్ ఫోన్స్ తీసేపోయాను, కానీ మళ్ళీ పెట్టుకున్నా. ఆమె మళ్ళీ నవ్వడానికి ప్రయత్నించింది. మేబీ సెక్యూరిటీ అయి ఉంటుంది, లేదా స్టాఫ్ ఎవరైనా. కొన్ని సెకండ్స్ ఏమీ లేదు. తర్వాత ఒక చిన్న సౌండ్, డోర్ హ్యాండిల్ కదిలినట్టు. నిహారిక వెంటనే సైలెంట్ అయింది. ఆ తర్వాత ఆమె చాలా లో వాయిస్లో ఎవరు అని అడిగింది. రెస్పాన్స్ లేదు. ఆమె మళ్ళీ కొంచెం గట్టిగా హలో అంది. అప్పుడే డోర్ తెరుచుకున్న శబ్దం. నేను నా చేతిలో ఫ్రీజ్ అయిపోయాను. కొన్ని సెకండ్స్ ఏమీ వినిపించలేదు. తర్వాత నిహారిక వాయిస్. ఈసారి ఆమె టోన్ పూర్తిగా మారిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. చిన్న పాస్. మీరు ఎవరు? ఆ తర్వాత చాలా చిన్నగా ఒక శబ్దం, ఏదో చైర్ మూవ్ చేసినట్టు. ఆమె ఒక్కసారిగా వెయిట్ అంది. కొన్ని సెకండ్స్ సైలెన్స్. తర్వాత ఆమె చెప్పిన మాట నన్ను అక్కడే ఆపేసింది. మీరు ఇక్కడ ఉండకూడదు. ఆ తర్వాత చాలా ఫెయిన్గా ఒక మేల్ వాయిస్ వినిపించింది, కానీ ఏమన్నాడో నాకు అర్థం కాలేదు. నేను వాల్యూమ్ పెంచాను. రికార్డింగ్కి వెనక్కి తీసి మళ్ళీ విన్నాను. మళ్ళీ కానీ ఆ వాయిస్ క్లియర్గా వినిపించలేదు. అప్పుడే నిహారిక మళ్ళీ మాట్లాడింది. ఈసారి ఆమె నిజంగానే భయపడుతుంది. ప్లీజ్ స్టూడియో నుంచి బయటికి వెళ్ళండి. కొన్ని సెకండ్ సైలెన్స్. తర్వాత ఆమె ఒక్కసారిగా చాలా నెమ్మదిగా చెప్పింది, ఇక్కడ మనిద్దరం మాత్రమే లేము, అంతే. రికార్డింగ్లో ఒక్కసారిగా లౌడ్ స్టాటిక్. ఆడియో వేవ్ ఫామ్ పూర్తిగా డిస్టార్ట్ అయింది. తర్వాత సైలెన్స్. నేను స్క్రీన్ వైపు చూస్తూనే ఉన్నాను. రికార్డింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాను, కానీ టైం చూశాను. 3:07 AM. అక్కడితో ఆ ఆడియో ఆగిపోయింది. కానీ రిజిస్టర్లో ఏముంది? ట్రాన్స్మిషన్ లాస్ట్. ఇక్కడ ఒక విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. రికార్డింగ్ 3:07కి ఎందుకు ఆగిపోయింది? రిజిస్టర్లో ట్రాన్స్మిషన్ లాస్ట్ అని ఎందుకు రాశారు? మరి 3 తర్వాత 7 నిమిషాలు ఏం జరిగింది? నేను ఫైల్ డీటెయిల్స్ ఓపెన్ చేశాను. క్రియేటెడ్ డేట్ 15 జూలై, మోడిఫైడ్ డేట్
అదే రోజు. కానీ ఒక విషయం మాత్రం వియర్డ్గా ఉంది. ఫైల్ నేమ్ చివర బ్యాకప్ 1 అని ఉంది. బ్యాకప్ 1 అంటే ఇంకో బ్యాకప్ కూడా ఉందా? అదే ఫోల్డర్లో వెతికాను. బ్యాకప్ 2 లేదు, బ్యాకప్ 3 లేదు, ఏమీ లేదు. కానీ ఫోల్డర్లో ఒక చిన్న టెక్స్ట్ ఫైల్ ఉంది. దాన్ని ఓపెన్ చేశాను. అందులో కేవలం ఒక్క లైన్, డోంట్ రీస్టోర్ ద ఒరిజినల్. అది చదివిన తర్వాత నాకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. ఒరిజినల్ రికార్డింగ్ ఎక్కడుంది? ఎందుకు రీస్టోర్ చేయకూడదు? అసలు ఎవరు దాన్ని ఎందుకు దాచారు? నేను ఆ కంప్యూటర్ రూమ్ నుంచి బయటకు రావడానికి లేచాను. అప్పుడే నా ఫోన్ వైబ్రేట్ అయింది. అన్నోన్ నెంబర్. మొదట ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ నెంబర్ని చూస్తూ ఉండిపోయాను. ఏదో తెలియని ఫీలింగ్. చివరికి కాల్ అటెండ్ చేశాను. హలో. అవతల ఏం లేదు, సైలెన్స్. నేను మళ్ళీ హలో అన్నాను. అప్పుడు చాలా ఫెయిన్గా ఒక ఫీమేల్ వాయిస్. ఆరాధ్య. నా చేతిలో ఉన్న ఫోన్ దాదాపు జారిపోయింది. ఆ వాయిస్ నాకు తెలుసు, నేను ఇంతకుముందు విన్నాను. అది నిహారిక వాయిస్. కాల్ కట్ అయిపోయింది. నేను అక్కడే నిలబడున్నాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఇప్పటి వరకు నేను నిహారిక కథను వెతుకుతున్నా అనుకున్నాను, కానీ ఇప్పుడు నిహారికనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ కాల్ నిజంగా నిహారికదేనా, లేక ఆమె వాయిస్ని ఎవరో ఉపయోగిస్తున్నారా? నాకు తెలీదు. కానీ ఆ రాత్రి మొదటిసారి నాకు ఒక భయం వేసింది. నిహారికకి 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది తెలుసుకోవడం కంటే ఆమె ఇప్పుడు నన్ను ఎందుకు సంప్రదిస్తుంది అనే ప్రశ్న నన్ను ఎక్కువ భయపడుతుంది. ఆరాధ్యకి వీటన్నిటి సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నారా? వచ్చే వారం మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఇక సెలవు. నేను మీ అమూల్య చోడు శెట్టి, సైనింగ్ ఆఫ్.